ఎండిన విత్తనం లాంటిది, సంపద శూన్యమైన బొక్కసం లాంటిది. భక్తి మనసును శాంతింపజేస్తుంది, ఆత్మ స్వరూపాన్ని వెలిగిస్తుంది. ఈ సత్యాన్ని హంస ఉపనిషత్ తెలియజేస్తుంది. అథర్వ వేదాంతగ్రతమైన హంస ఉపనిషత్తులో లోతైన తత్వసారం ఉంది. ఒక సందర్భంలో గౌతముడు సనత్ కుమార్ మహర్షిని ఆశ్రమించి ఆత్మ, జీవుడు, ఈశ్వరుడు, దేహం, మనసు వీటి మధ్య సంబంధం ఏంటి, బ్రహ్మ జ్ఞానం సులభంగా ఎలా లభిస్తుందని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా సనత్ కుమారుడు ఒక పురాణ స్మృతిని వివరిస్తాడు. ఒకసారి పరమశివుణ్ణి పార్వతీదేవి బ్రహ్మ విద్య గురించి ప్రశ్నించగా ఆయన హంస సోహం అంటూ బ్రహ్మజ్ఞ తత్వాన్ని ఉపదేశించాడు. అదే ఆ ఉపనిషత్ సారం. ఇక్కడ హంస అనేది కేవలం పక్షి కాదు, నేనే ఆ పరమాత్మ అనే అనుభూతి. అది ఉచ్ఛ్వాసలోను నిశ్వాసలోను ఆ పరమాత్మే ఉన్నాడన్న భావన. రోజులో సుమారు 21,600 శ్వాసలతో అజప గాయత్రిని మనం వల్లిస్తూనే ఉంటాం. ఈ శ్వాసనే ఈశ్వరుడు సమర్పించడం యోగ మార్గం. అదే భక్తి మార్గం. నువ్వుల్లో నూనె దాగి ఉన్నట్లే, కట్టెలో అగ్ని ఉన్నట్లే హృదయంలో పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడని వేదాలు చెబుతున్నాయి. కాబట్టి బయట వెతికితే ఆయన దొరకడు. ధ్యానం, ఆత్మ జ్ఞానాల ద్వారా మాత్రమే దర్శించగలం. ఇక్కడ గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మనిషికి జ్ఞానం మాత్రమే కాదు, భక్తి కూడా తప్పనిసరి. గురు భక్తి, దైవ భక్తి లేకుండా ఆత్మ సాక్షాత్కారం జరగదు. మనం ఎంత విద్య, సంపద, శక్తి సంపాదించినా మన లోపల ఉన్న పరమాత్మను గుర్తించలేకపోతే జీవితం అసంపూర్ణమే. కాబట్టి ప్రతి శ్వాసను హంసాసోహం అనుభూతిగా మార్చుకోవాలి. ప్రతి పనిని సభక్తికంగా చేయాలి. ఈ తత్వం ఈనాటి సమాజానికి గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనం ఎన్ని విభిన్న గుర్తింపులతో జీవించినప్పటికీ నేనే పరమాత్మ అని తెలుసుకుంటే దైవం, అసూయ, అహంకారం తొలగుతాయి. అందరూ ఒకే పరమహంస స్వరూపాన్ని గుర్తించినప్పుడు భక్తి, జ్ఞానం సమన్వయం అవుతాయి. లోకంలో శాంతివనాలు వికసిస్తాయి. విశ్వమంతటా వ్యాపించిన ఆ పరమ పదాన్ని భక్తితోనే చేరుకోగలమని యజుర్వేదం చెప్తుంది. భక్తి ద్వారా జగతంతా ఒకే గ్రహము నివసిస్తుందని శ్రీకృష్ణుడు గీతలో స్పష్టంగా చెప్పాడు. భక్తి కేవలం ఆలయ పూజకే పరిమితం కాదు, సత్సంగం, నిష్కర్మాలతో పాటు ధర్మనిష్ట రూపంలోనూ వ్యక్తమవుతుంది. అలాంటి భక్తి హృదయాన్ని శుభ్రపరుస్తుంది, జ్ఞానాన్ని పెంచుతుంది. ఏతావాత హంసోపనిషత్ మనకు నేర్పింది ఏంటంటే భక్తి లేకుండా జ్ఞానం వృధా, జ్ఞానం లేకుండా భక్తి అరదు, అంతర్యామి సాక్షాత్కారం సాధ్యమవుతుంది.